తిష్టామ్యేష రాజేంద్ర సమ్యక్స్మి తేనఖ గోభిస్తుల్యన్న పశ్యామి ధనం కించిదిహచ్యుత. కార్తీక పూర్ణిమ నాడు చేయవలసిన విధులలో మరొకటి గోదానం. గో అనగానే ఆవులు అని మాత్రమే మనం అనుకుంటాం. సంస్కృతంలో స్త్రీలింగ శబ్దాలు ఉన్నాయి, పుంలింగ శబ్దాలు ఉన్నాయి, నపుంసకలింగ శబ్దాలు ఉన్నాయి. కానీ స్త్రీలింగ పుంలింగ శబ్దాలు రెండూ అయినటువంటిది ఒకే ఒక్క మాట ఉంది, అది గో అనే శబ్దం మాత్రమే. గో అనే శబ్దం స్త్రీలింగం అయితే ఆవు అనే అర్థాన్ని ఇస్తుంది, పుంలింగం అయితే ఎద్దు అనే అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి గో దానాన్ని చెయ్యాలి అని అంటే ఆవునైనా దానం చేయొచ్చు, ఎద్దునైనా దానం చేయొచ్చు అనే అర్థం వస్తుంది. మరీ చిత్రం అండి, ఆవుని దానం చేయడం గోదానం పేరిట చూసాం, కానీ ఎద్దుని దానం చేయమంటే మేము ఎక్కడ చేస్తాం, అసలు ఎద్దుని దానం చేసే సంప్రదాయం ఉందా అని అనుకుంటారు. శాస్త్రం ఎప్పుడు అబద్ధం కాదు, సంప్రదాయం ఎప్పుడూ లేనిది అసలు చెప్పనే చెప్పదు. ముందు గో దానంలో ఆ ఆవు యొక్క దానాన్ని అంటే ఆవుని దానం చేసే విధానాన్ని చూద్దాం. తర్వాత గో దానంలో ఎద్దుని దానం చేసే పద్ధతిని చూద్దాం. కార్తీక పూర్ణిమ నాడు ఆచరించవలసిన మొత్తం విధానాలని ఎన్నున్నాయో అన్నిటినీ పరిశీలిద్దాం. ఎందుకనంటే మరొకసారి ఈ కార్తీక మాసాన్ని గురించి చెప్పుకోగలిగిన అవకాశం మనకి కార్తీక మాసం తప్ప లభించదు. కాబట్టి గో అంటే ఆవు. లోకంలో ఎక్కువ సంతానం కలిగించగలిగిన శక్తి ఉన్నది ఏది అని దేవతలందరూ సమావేశాన్ని చేసి ఆలోచించారు ఏకదా. ఒకప్పుడు బాగా ఆలోచిస్తే బ్రహ్మగారిని అడిగారు, ఏమయ్యా నీకు తెలిసిన 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా, ఈ జీవరాశులన్నిటిలోనూ సృష్టించేటటువంటి శక్తి కలిగిన వాడివి నువ్వే, కాబట్టి నువ్వే కదా ఇన్నిటిని సృష్టి చేశావు. వీటిలో సంతానాన్ని బాగా ఉత్పాదన చేయగలిగిన శక్తి ఏ జీవికి, ఏ ప్రాణికి ఉంది అని అడిగారు. ఆయన బాగా ఆలోచించి గో అంటే ఆవుకి మాత్రమే ఉంది అని చెప్పాడు. ఆవుకి ఉందా ఇంత శక్తి? ఉంది. అయితే నిరూపించు. దేవసభలో చెప్పాడు స్పష్టంగా ఈ మాటని. దేవసభలో వాళ్ళందరూ అన్నారు నిరూపించు అని. దేవసభమే స్యాత్ సుధర్మ దేవసభ. దేవసభకి పేరు సుధర్మ అని. అయితే నాకు ఒక నెల రోజులు గడివియండి, నేను నిరూపిస్తాను స్వయంగా. వెంటనే వాళ్ళు సరేను అన్నారు. సరిగ్గా బ్రహ్మ ఎప్పుడైతే తన సత్యలోకానికి వచ్చాడో ఆ సందర్భంలో వసు, రుద్ర, ఆదిత్య గణాలు ముగ్గురు వచ్చారు. వసువులు 80, రుద్రగణాలు 11 మంది, ఆదిత్యులు 12 మంది. వాళ్ళ ముగ్గురు వచ్చి మాకేదైనా అమోఘమైనటువంటి ఒక క్రొత్తదైన విశేషాన్ని లోకానికి తెలియచేయాలని అనుకుంటున్నాం, ఏదో ఒక క్రొత్త విశేషాన్ని తెలియచేసే అవకాశాన్ని, బుద్ధిని మాకు ఇవ్వండి అని ప్రార్థించారు వాళ్ళు. అయితే ఓ పని చేయండి, ఒక గోవుని మీకు ఇస్తాను, గోవుని పెంచండి. ఆవుని పెంచడం ఓ పెద్ద మహావిశేషమా? ఆవుని పెంచేస్తే మాకు అన్నీ కలిగిపోతాయా? కొత్త విశేషాన్ని మేము తెలుసుకోగలిగిన శక్తివంతులం అవుతామా? లోకానికి చెప్పగలిగిన వాళ్ళు అవుతామా? నాకు నచ్చలేదు వసువులు అన్నారు. బ్రహ్మ ఒకే ఒక్క మాట అన్నాడు, మీకు ఒక కొత్త విశేషాన్ని లోకానికి చెప్పాలనే అభిప్రాయం ఉంది, అవునా? ఆ అభిప్రాయంతో నా దగ్గరికి వచ్చారు, అవును కదా? నేను చెప్పినట్టు నడిస్తే మీకు ఆ విషయం తెలుస్తుందా, లేక మీకు మీకే ఇక్కడికిక్కడ ఖండిస్తూ ఒక ఆలోచన మాకు ఇది సరిలేదనేది మీకు మీరే చెప్పేస్తే ఇక నా మాట పాటించినట్లు ఏమవుతుంది? నా దగ్గరికి మీరు వచ్చి ప్రయోజనం ఏముంటుంది? నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉంది, మీ ఇష్టం. లోకంలో చిత్రమైన ప్రకృతి అంటే చిత్రమైన స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. మన దగ్గరికి వచ్చి ఇది గొప్పదేనా అండి అని అడుగుతారు. మనం అది గొప్పదే అని చెప్పిన తర్వాత ఏమోనండి నాకు అలా అనిపించడం లేదు అంటుంటాడు. నీకు అలా అనిపించడం లేదు అనేదానికి నా దగ్గరికి వచ్చి నన్ను అడగడం ఎందుకు? నాకేదో తెలియనట్టుగా నిరూపించాల్సిన బాధ్యత నీ భుజాల మీద వేసుకోవడం ఎందుకు? వీటినే వెర్రి మాటలు అంటారన్నమాట. అదేదో అతి తెలివిని ప్రదర్శించేటటువంటి తనం. వెంటనే అన్నాడు ఆయన, వెళ్ళండి అని. అప్పుడు వెంటనే వసూలు ప్రార్థించి పొరపాటైంది,
మేము ఖచ్చితంగా తామిచ్చేటటువంటి ధేనువుని స్వీకరిస్తాం, ఏం చెయ్యాలి? అలా తోకొచ్చారు కాబట్టి చెప్తున్నా, 1 సంవత్సరం పాటు ఈ గోవుని మీరు పెంచండి. ఆ దానికి ఏ విధమైన ఆకలి దప్పిక ఏమాత్రమూ లేకుండా చూడాలి, సుఖంగా నిద్రించేలా చేయాలి. చక్కనైనటువంటి ఎండుగడ్డితో ప్రతినిత్యము దాని శరీరాన్ని తోమి బాగా నీటితో దాన్ని కడిగి చక్కని పచ్చిగడ్డిని దానికి పెట్టి మంచి నీటిని పెట్టి నిద్రించినప్పుడు నిద్రించేలాగా, మేల్కొన్నప్పుడు మేల్కొనేలాగా చేసి, నిద్రవేళలో మేల్కోవడం ఉండేలా చేయకుండా, మేల్కొనే సమయంలో నిద్రపోకుండా ఉండేలాగా ఇలా ఈ విధంగా దాన్ని చేస్తూ ప్రతినిత్యం ఆ ఆవుని ఎంత దూరం తిరగాలో అంత దూరము తిప్పి చాలా జాగ్రత్తగా, శిశుర్యథ, మీ ఇంట్లో పిల్లని ఎలా అయితే చూసుకుంటారో శిశువుని అంత జాగ్రత్తగా చెయ్యండి అన్నాడు ఆయన. బ్రహ్మ మాట శిరోధార్యం కాబట్టి వసువులు వెంటనే తీసుకువెడుతుంటే రుద్రాదిత్యులు అడిగారు, రుద్రులు ఆదిత్యులు వాళ్ళకి ఇచ్చేసావు, మరి మేమేం చేయాలి? 1 సంవత్సర కాలం పాటు వాళ్ళు ఆ ఆవుని మేపుతారు. అయిపోయిన తర్వాత మీకు ఇస్తాను, ఆ తర్వాత అదిగో ఆదిత్యులకు ఇస్తాను రుద్రులతో అన్నాడు ఆయన. అలాగే మంచిది, వెళ్ళొస్తాం. వసువులు ఆ ఆవుని ఇంటికి తీసుకువెళ్ళారు. కార్తీక పూర్ణిమ నాడు గోదానం యొక్క విశేషాన్ని మనవి చేస్తున్నాను. అయ్యా, ఓ చిన్న ప్రశ్న. కార్తీక పూర్ణిమ అయిపోయిన తర్వాత ఈ విషయాన్ని చెప్తే మేము కార్తీక పూర్ణిమ నాడు గోదానాన్ని చేసుకోవాలంటే ఎలా చేసుకుంటాం? ఇదేదో కాస్త ముందు మీరు చెప్పుంటే మేము గోదానాన్ని చేసేసుకుని ఉండేవాళ్ళం, అంత పుణ్యాన్ని సంపాదించేవాళ్ళం. ఇప్పుడు చెప్పి మాకు అయ్యో చేసుకోలేదనే కొత్తదైన ఆలోచనని కలిగించి ఎంత పాపాన్ని మూట కట్టిస్తున్నారు మా చేత అనుకోవద్దు. గోదానాన్ని చేయాలనే బుద్ధి మన మనసులోనికి ఏర్పాటు చేయడానికే ఈ ప్రసంగం. భాగవతంలో మంచి ఘట్టం ఒకటి ఉంది. వసుదేవుడు కారాగారంలో బంధింపబడ్డాడు. చక్కనైనటువంటి కృష్ణుడు చతుర్భుజుడు 4 చేతులతో విష్ణు రూపంతో దర్శనాన్ని ఇచ్చాడు. మహానుభావ, నువ్వు ఇలా దర్శనాన్ని ఇచ్చావే, ఇంతటి మంచి సమయంలో మంచి గోవుని దానం చేద్దామంటే రాజైనప్పటికీ కూడా నాకు ఏ విధమైనటువంటి అవకాశం లేకుండా ఎంత దారుణమైన స్థితిలో ఉన్నానయ్యా. నేను ఈ కారాగారం నుండి విముక్తుణ్ణి అయిన మరుక్షణంలో 1000 గోవుల్ని దానం చేస్తానని అక్కడ తాను మొక్కుకున్నాడు. భాగవతంలోని కథని చెప్తున్నాను తప్ప స్వకపోల కల్పితం కానీ ఎక్కడో విన్న పిచ్చి మాట కానీ నేను చెప్పడం లేదు. అందుచేత ప్రేక్షకులైనటువంటి మీరు కార్తీక పూర్ణిమ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు విని ప్రయోజనం ఏమిటి అని కానీ, అయ్యో వింటే ఏ గిలి పుడుతుందో అనే భయాన్ని కానీ లేకుండా వినాలి. ఇప్పుడు ఇంకో అనుమానం వస్తుంది కాబట్టి ఇప్పుడైతే మనం గోదానాన్ని ఖచ్చితంగా వచ్చే జన్మకి వచ్చే సంవత్సరానికి చేయాలన్నమాట. ఇదో లేనిపోని తంట. అది మీ ఆలోచన. వాళ్ళు ఎంత గొప్పగా చెప్పారో. అటువంటి గోవుని స్వయంగా వసువులందరూ కూడా బ్రహ్మ ఇచ్చాడనే ఆనందంతో తీసుకువెళ్ళారు. ఎంతో జాగ్రత్తగా ఆవుని పెంచారు వాళ్ళు. దిలీప మహారాజు వశిష్ఠుని యొక్క మాట మీదట ఆవుని పెంచినటువంటి విధానాన్ని చెప్పాడు. రఘువంశ కావ్యంలో మహాకవి కాళిదాసు స్థితః స్థితాం ఉచ్చలిత ప్రయాతాం నిషేదుషీం అసనబంధీర. ఆ గో సేవ చేసేటటువంటి మహానుభావుడైన దిలీప మహారాజు ఆవు అలా ఆగిపోతే ఈయన ఆగిపోయేవాడు, అది కదులుతుంటే ఈయన కదిలేవాడు. అది అలా కూర్చుంటే అంటే మామూలుగా ఓ పక్కకి ఒత్తిగిలి అలా ఉన్నట్టయితే అలా ఉండేవాడు. అది నిద్రిస్తే ఈయన నిద్రించేవాడు. ఎలా సేవ చేశాడంటే ఛాయేవతాం భూపతిరన్వగచ్చత్. ఓ వ్యక్తి యొక్క నీడ ఏ విధంగా వ్యక్తి ఎలా చేస్తే అలాగే చేస్తున్నట్లుగా ఉంటుందో అంత స్వచ్ఛంగా స్పష్టంగా శ్రద్ధతో భక్తితో ఇష్టంతో గోసేవని చేశాడు దిలీపుడు అని కాళిదాసు మహానుభావుడు రాశాడు. ఆయనకి మించి ఉపమా అలంకారంలో ఇక దిట్ట ఎవరున్నారు? అంత చక్కగా అలంకరించాడు ఆయన ఆ విశేషాన్ని చెప్తూ. అలా వసువులందరూ కూడా ఏ విధమైన ఇబ్బంది దానికి కలగకుండా ఉండేలా చాలా అద్భుతంగా పెంచుతూ ఉంటే సంవత్సర కాలం ముగిసే నాటికి 333 దూడల్ని పెట్టింది అది ఈ ఆవు.
ప్రతినిత్యం ఆవుని చూసుకుంటూ ఉండడం, ఈ పిల్లలన్నింటినీ రక్షిస్తూ ఉండడం ఎంతో సంతోషం వేసి ఆ 333 దూడలతో ఉన్నటువంటి గోమాతని, తల్లిగా ఉన్నటువంటి గోవుని బ్రహ్మ వద్దకి సంవత్సర కాలం ముగియగానే తీసుకువెళ్ళారు. బ్రహ్మకి సాష్టాంగపడి, అయ్యా ఎంత అదృష్టవంతులం, ఇంతటి ప్రసూశక్తి అంటే ఇంతగా ప్రసవించగలిగిన అమోఘమైన గర్భధారణ శక్తి, ప్రసవించగలిగిన శక్తి గోవుకుందని మాకు ఈవేళ అర్థమైంది. చక్కనైనటువంటి మేధ, మంచి అవకాశాన్ని, బుద్ధిని మాకు కలిగించారు. అందుకు కదా మీరు బ్రహ్మదేవుడు అని ఈ 333 ఆ దూడలని ఆవుతో సహా బ్రహ్మగారికి అప్పగించి, అయా మేము సక్రమంగానే సేవ చేశామని అనుకుంటున్నాం అన్నారు.